హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు భారత రాజ్యాంగం సబ్జెక్ట్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రకరణలు మరియు వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి, ఆదేశిక సూత్రాలు అన్నవి మనం ఏ దేశం నుండి గ్రహించడం జరిగినది అంటే ఐర్లాండ్ దేశం నుండి స్వీకరించడం జరిగినది. ఆదేశిక సూత్రాలనే మనం నిర్దేశక నియమాలు మరియు ఆదేశిక సూత్రాలను పిలవడం జరుగుతుంది. ఎందుకు నిర్దేశక నియమాలు అంటామంటే ఈ యొక్క ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు ప్రభుత్వాలకు నిర్దేశాలను నిర్దేశించడం జరుగుతుంది, నిర్దేశాలను జారీ చేస్తాయి లేదా నిర్దేశాలను నిర్దేశించడం జరుగుతుంది అని చెప్తాం. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ ఆదేశిక సూత్రాల్లో ఉండే అంశాలు మనం ప్రభుత్వాలు కానీ అమలు చేసినట్లయితే భూతల స్వర్గం అవుతుందని కూడా చెప్తారు. సో ఈ ఆదేశిక సూత్రాలు అన్నవి అంత ఇంపార్టెంట్ పాయింట్స్గా చెప్పవచ్చు. అయితే ఇందులో ఉండే అంశాలన్నీ మరి అమలు చేస్తాయా ప్రభుత్వాలు అంటే ఇందులో ఉండే అంశాలన్నీ ప్రభుత్వాలు అమలు చేయవు. ఎందుకంటే వీటికి న్యాయ సంరక్షణ లేదు, అమలు చేయాలనే లేదు. ఇందులో ఉండే ఒక అంశాన్ని తీసుకుని చట్టం చేసినప్పుడే అది అమలు కానప్పుడు మనం కోర్టుల ద్వారా వాటిని అమలు పరుచుకోవచ్చు. సో ఇందులో ఉండే అంశాలను అమలు చేయలేదని చెప్పి మనం కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు, నాన్ జస్టిసబుల్ రైట్స్. అదే ప్రాథమిక హక్కులు అయితే జస్టిసబుల్ రైట్స్, ఆదేశిక సూత్రాలు అయితే నాన్ జస్టిసబుల్ రైట్స్. గమనించాలి.